కళ్ళల్లో నీళ్లు. అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం. పలు జిల్లాల్లో నీట మునిగిన ధాన్యం. అన్నదాతలపై అదనపు భారం. సకాలంలో కొనుగోలు జరగక సరిపడా టార్పాలిన్లు లేక రైతులకు తప్పని అవస్థ. దీని మీద ఫోకస్ చేయ కదా. నీ సమయము ఆ విగ్రహం ఓపెన్ చేసే సమయము, దాని మీద పెట్టే సమయము దీని మీద ఓపెన్ చేయి. దీని మీద ఫోకస్ చేయి. పెద్దపల్లి మార్కెట్లో ధాన్యం చుట్టూ చేరిన నీటిని తొలగిస్తున్న ఒక రైతు. ఏం ఘోరం ఇది చూడండి. నీళ్ళలో మొత్తం ఖతమైపోయినాయి. ఈ రైతు ఆ బస్తాను తీసుకుపోతున్న నీళ్లు అందులోంచి పోతున్నాయి నీళ్లు. మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో తడిసిన ధాన్యం బస్తాలు తరలిస్తుండగా ఓ బస్తా నుంచి కారుతున్న వర్షపు నీరు. కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయండి. ముఖ్యమంత్రి ఆదేశాలు. ఈయనే వండుకొని చెప్తున్నాడు ఈయన. అదనపు ఏర్పాట్లు చేయండి. ఈ ఆదేశాలు, ఈ సహాయక ఈ చర్యలు కొనుగోళ్లు స్టార్ట్ అయ్యే బిఫోర్ 1 month నుంచి స్టార్ట్ చేయాలి. తడిసిన ధాన్యాన్ని కొంటాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ స్టేట్మెంట్ విని శౌలాల రక్తం కారుతుంది రైతులకి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే పరిస్థితి కదా. అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలతో అతలాకుతలం చేస్తోంది. వరుసగా 2 రోజుల పాటు కురిసిన వానలతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్రాలకు రాత్రికి రాత్రే పరుగులు పెట్టి ధాన్యం కుప్పలు, సంచుల వైపు వరద రాకుండా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలే. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో ధాన్యం కల్లాలు, చిన్నపాటి చెరువులను, కొనుగోలు కేంద్రాలు తటాకాలను తలపించాయి. సరిపడా టార్పాలిన్లు లేకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు లోతట్టులో ఉండడంతో ధాన్యం తడిసి రైతులకు తీవ్రంగా నష్టం జరిగింది. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నుంచి బుధవారం స్పష్టమైన భరోసా రాకపోవడంతో పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయించారు. అయితే సకాలంలో కాంటా వేసి మిల్లులకు తీసుకెళ్లి ఉంటే సమస్య తీవ్రత తగ్గేది. ఇగో చూడండి, కరీంనగర్ మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు. మెదక్ జిల్లా తూప్రాన్లో తడిసిన బస్తాలు చూపిస్తున్న రైతు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం హస్నాపూర్లో నీట మునిగిన వడ్ల కుప్పలు. ఏం ఘోరం ఇది. తూకంలో ఆలస్యంతో సమస్య. 3 ఎకరాల్లో వరి సాగు చేశాం. 45 రోజుల కింద చౌటుప్పల్ మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకెళ్లి కుప్పగా పోసాం. 25 రోజులైనాక తూకం వేసిర్రు. 18 రోజుల క్రితం మరో ట్రాక్టర్ ధాన్యం తీసుకెళ్లాం. శుద్ధి చేయడానికి మిషన్ ఆలస్యంగా దొరికింది. 10 రోజుల కింద తేమ శాతాన్ని పరీక్షించి సరిగ్గానే ఉన్నది అన్నారు. తూకం వేయలే. మంగళవారం నాటి వర్షంతో ధాన్యం తడిసిపోయింది. కథం. ఆ బానే ఉన్నది అన్న రోజే ఆమె ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఆమె చేతిలో ఇవాళ డబ్బులు వచ్చేవి. ధాన్యం అమ్మేసేవాళ్ళు. 4 రోజులు లేట్ చేసిర్రు, తడిసిపోయింది. ఇప్పుడు ఏమంటారు? తేమ ఉన్నది, మళ్ళీ ఆరబెట్టు. ఇంకా ఆరబెడితే అది ఏముంటుంది నానిన తర్వాత. 45 రోజుల క్రితం తెస్తే 25 రోజులు అయిన తర్వాత తూకం వేసిరట. లారీలు రాక వడ్లు తడిసిపోయినాయి. తూప్రాన్లోని కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకుపోయినా 15 రోజులు గడిచినా మా ధాన్యం కొనలే. లారీలు రాకపోవడంతో తరలించేందుకు సిద్ధంగా ఉన్న సంచులు కూడా వానకు తడిసిపోయినాయి. వడ్లు మిల్లుకు వెళ్లే వరకు ఇతర పనులు చేసుకోలేక కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఎన్ని రోజులు తిప్పలు పడాలి? మేము 5 ఎకరాల్లో వరేశాం. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకెళ్లి వారం రోజులైంది. చెడగొట్టుడు వానలకు వడ్లు తడిసిపోయినాయి. ఆరబెట్టిన తర్వాత 7% తేమ వచ్చాకే కొంటామని నిర్వాహకులు చెబుతున్నారు. మేము ఇంకన్ని రోజులు ఇలా తిప్పలు పడాలో అర్థం కావట్లే. చౌటుప్పల్ మార్కెట్ యార్డుకు 80 బస్తాల ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటింది. ఎంత? 45 రోజులు. ఇక్కడ తేమ శాతం చూడట్లే, ధాన్యం తూకం వేయట్లే. ఇంతకు ముందు కూడా అకాల వర్షం వచ్చింది. అప్పుడు తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టినందుకు 1800 కూలీ అయింది. మంగళవారం రాత్రి వానకు మళ్ళీ తడవడంతో మళ్ళీ ఆరబోస్తున్నాం. ఇప్పుడు 1500 కూలీ అయింది. తేమ శాతం సరిగ్గా వస్తేనే కొంటామని చెబుతున్నారు. ఎక్కడ పోవాలి రైతులంతా? అసలు ఇంత ఘోరంగా ఉన్నది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వడ్లు, మక్కలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉండడంతో వర్షంతో అన్నదాతలు ఆగమాగమయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో 56.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. దేవరకద్ర మండలంలో అత్యధికంగా 139.6 మిల్లీమీటర్లు కురిసింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో 600 టన్నులకు పైగా ధాన్యం తడవడంతో అధికారులు బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడంలో రైతులు తడిసిన ధాన్యం తక్షణమే కొనాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ కొనుగోలుకు హామీ ఇవ్వడంతో శాంతించారు. దామరగిద్దలో పిడుగుపాటుకు కోడె ఎద్దు మృత్యువాత పడ్డది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, వలిగొండ, సంస్థాన్ నారాయణపురం, తుర్కపల్లి తదితర మండలాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. మెదక్ జిల్లా తూప్రాన్లో కురిసిన వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది.
లారీల కోసం 15 రోజులుగా ఎదురు చూస్తుండగా కురిసిన తాజా వర్షంతో 1000 క్వింటాళ్లకు పైగా ధాన్యం సంచులు వర్షానికి తడిసిపోయినాయి. నాగులపల్లిలో లోతట్టు ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని తీసుకునేందుకు రైతులు అల్లాడిపోయారు. అధికారుల నిర్లక్ష్యంతో ధాన్యం సేకరణలో జాప్యమైందంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోనూ పలు మార్కెట్ యార్డులు వరద నీటితో మడులు కట్టినాయి. మక్కలు, ధాన్యం కుప్పల చుట్టూ నీళ్లు ఉండడంతో రైతులు డబ్బాలు, బకెట్లతో తోడేశారు. ఎప్పటికప్పుడు పంట కొనకపోవడంతోనే తమకు ఊహించని నష్టం జరిగిందని వాపోయారు. మెట్పల్లి, రామడుగు, కోరుట్ల, చొప్పదండి మార్కెట్ యార్డులో కూడా ధాన్యం వర్షానికి తడిసిపోయింది. కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ చందుర్తి మండలం మల్యాల గ్రామ అన్నదాతలు కోరుట్ల రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎవడు ఇంత సమస్య ఉంటే ఆయన ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేయడానికి బయలుదేరింది. ఇంత తీవ్రమైన సమస్య ఉంటే ఈయన ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నట. ఎప్పుడు మొత్తం తడిసిపోయి అంత ఆగమాగం అయిన తర్వాత ఇప్పుడు పోయి ఎవరి మీద కప్తావు? ఆ టార్పాలిన్ ఎవరి మీద కప్తావు? నువ్వు ఆ టార్పాలిన్ కప్పుకొని పడుకో ప్రశాంతంగా. నువ్వు, నీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన సివిల్ సప్లై మినిస్టర్, మీరు అంతా కలిసి రైతులను కంటతడి పెట్టిస్తున్న సర్కార్. రైతు గోస, బీజేపీ భరోసాలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాళ్ళు ఎడిపోయి పెద్దపల్లి మార్కెట్కి పోయినట్టు వీళ్ళంతా కలిసి. మరి మీ పాత్ర ఏంది? మీ బాధ్యత ఏంది? కేంద్రం బాధ్యత. ఇది చూడండిగో, సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపురానికి చెందిన ఈ రైతు తుడుం కృష్ణ ఎకరా పొలంలో వరేసిండు. పంట కోత అనంతరం ధాన్యాన్ని గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలో ఆరబెట్టిండు. మంగళవారం అర్ధరాత్రి, బుధవారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి ధాన్యపు రాశి చుట్టూ నీరు నిల్వ చేరింది. దీంతో రైతు ఇలా కాలువ తీసి వరద నీటిని బయటకు మళ్లిస్తున్న దృశ్యం ఇది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోయి నష్టాన్ని మిగిల్చిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసిండు. అక్కడ కుప్పేసిండు, చుట్టూ నీళ్లు చేరినాయి. ఇక ఇంకో కాలువ తీసి ఆ నీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తుండు. మొత్తం తడిసిపోయినాయి. ఏం ఘోరం ఇది! రైతన్నలకు అండగా నిలవాలి. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. నువ్వు మీ నాయన ఇద్దరు కలిసి ఇంట్లోనే వండుకోరు, ముఖ్యమంత్రి లెక్కనే. బయటికి రాకూరు మీరు. తడిసిపోయి మళ్ళీ మొలకెత్తితే ఎట్లా? వడ్లు మొలకెత్తినట్టు, మక్కలు మొలకెత్తినట్టు. ఇక్కడ చూడండి, ఆశలు చిదిమిన అప్పులట. భార్యా పిల్లల్ని చంపేసి ఊరేసుకున్న కౌలు రైతు. 1,20,00,000 అప్పు తీర్చలేక దారుణమట. చనిపోయారు మొత్తం ఫ్యామిలీ కథం. గంగల నరసింహులు, హేమలత భార్యాభర్తలు, సాయి నిహాల్, సాహితీశ్రీ. ఏం ఘోరం అసలు ఇది! మామిడి తోటను కౌలుకు తీసుకున్నట ఒక రైతు. ఆ కుటుంబానికి 6 ఏండ్లుగా అప్పులే మిగిలినాయట. వాటిని తీర్చే క్రమంలో అలసిపోయిన కుటుంబ పెద్ద భార్య, 2 పిల్లలను 10 అడుగుల లోతున్న నీటి సంపులో వేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకుండు. ఈ విషాదకర ఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం సల్కెలాపురంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సల్కెలాపురం శివారులో హైదరాబాద్ వాసి అయిన శ్రీనివాసరావుకు చెందిన 52 ఎకరాల మామిడి తోటను మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరుకు చెందిన గంగుల నరసింహులు, 40 ఏండ్లే పాపం ఆయన వయసు కూడా, 6 ఏండ్లుగా లీజుకు తీసుకుంటున్నాడు. భార్య ఎల్లమ్మ అలియాస్ హేమలత, కుమారుడు సాయి నిహాల్, కుమార్తె సాహితీశ్రీ కలిసి అక్కడే ఉంటున్నాడు. వాళ్ళతో కలిసి ఈ ఏడాదికి చెందిన 15 లక్షల కౌలు డబ్బులు చెల్లించి మరో 10 లక్షల పెట్టుబడి పెట్టిండట. 6 ఏండ్లుగా నష్టాలు వస్తుండడంతో డోకూరులో అత్తగారి ఊరైన గద్వాలలో 60 లక్షల వరకు అప్పులు చేసినట. అవి క్రమంగా పెరుగుతూ వచ్చినాయి. 1,20,00,000కు చేరడంతో అప్పులిచ్చిన వారి వద్ద నుంచి ఒత్తిళ్లు పెరిగినాయి. దాంతో స్వగ్రామంలోని ఇంటిపై రుణం తీసుకొని కొంతవరకు చెల్లించారు. ప్రస్తుతం ఇంటి అప్పు వాయిదాలను కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందట. వాట్సాప్ స్టేటస్లో వేదన. నరసింహులు మంగళవారం అర్ధరాత్రి తన వాట్సాప్ స్టేటస్లో ఒక వీడియో పెట్టినట. అందులో ఫైనాన్షియర్లు ఇంటికి నోటీసులు అంటించి 2 లక్షల విలువైన నగలు తీసుకెళ్లారు. ఒత్తిడి భరించలేక వారిపై కేసు పెట్టి కోర్టుకు పోయిన. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న. వాళ్ళు వేధిస్తున్నారు, నన్ను వేధిస్తున్నట్లు ఇతరులను వేధించొద్దు అని వేడుకున్నాడు. తనను వేధింపులకు గురి చేస్తున్న కొందరి పేర్లు వెల్లడిస్తూ ఒక వీడియో అప్లోడ్ చేసిండు. అనంతరం వరుసకు అల్లుడైన గద్వాలకు చెందిన దర్శల్లికి ఫోన్ చేసి అప్పుల బాధ భరించలేక హేమలత 2 పిల్లల్ని నీటి సంపులో వేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసిండు. బుధవారం తెల్లవారుజామున 5:30కు బంధువులు వచ్చి చూస్తే
దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి డీఎస్పీ గిరిబాబు, కొత్తకోట సిఐ రాంబాబు, ఎస్ఐలు వెంకటేష్ గౌడ్ సిబ్బందితో చేరుకొని నీటి సంపులోంచి హేమలత, సాయి నిహిల్, సాహితీశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. నిహాల్ చేతులు వస్త్రంతో కట్టేస్తున్నాయి. షెడ్డులో ఉరేసుకున్న నరసింహులు మృతదేహాన్ని కిందకు దించారు. బామ్మర్ది వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక వచ్చాక తెలుస్తాయని డీఎస్పీ గిరిబాబు తెలిపారు. ఎంత దారుణం చూడండి ఒక కుటుంబం పరిస్థితి. ఎకరా భూమి లేదు, కౌలు రైతు. కౌలు రైతులకు ఏమైనా ఉందా ఈ రాష్ట్రంలో? తెలంగాణలో ఈ కౌలు రైతులకి మనం తెలంగాణ వచ్చిన తర్వాత కౌలు రైతులకి ఏమైనా చేసుకోగలిగినమా? ఒక్క నయా పైసా లాభం కూడా ఇవాళ కౌలు రైతులకు లేదు. అసలు ఈ టోటల్ తెలంగాణలో ఉన్న భూమిని ఎవరు సాగు చేస్తున్నారు? 35% అంటే మొత్తం సాగులో ఉన్న 100% భూమిలో 35% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతు సాగు చేయడం ఆపేస్తే తెలంగాణలో తిండి దొరకదు. ఇప్పుడు మనం వరి ఇంత పండింది అంత పండింది అని చెప్తున్నది కదా గవర్నమెంట్. దాంట్లో 37%, 35 నుంచి 37% కౌలు రైతులు సాగు చేసినదే అదంతా. ఈ కౌలు రైతులకు ఏమన్నా ఉందా? 2011లో కౌలు రైతుల చట్టం అనేది ఒకటి ఉన్నది. ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ గవర్నమెంట్లో కానీ, ఈ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ వాళ్ళు చెప్పిరు కౌలు రైతులకు ఏమో చేస్తామని, వీళ్ళు చెప్పిరు, మేనిఫెస్టోలో పెట్టిరు. ఒక్కడన్నా ఈ హామీని నెరవేర్చిన ఒక హామీనన్నా? భూమి ఉన్నోళ్ళకు కనీసం రైతు బంధు అన్న పడుతున్నది, కానీ భూమి లేని నిరుపేదలకు కౌలు రైతులకు ఏమొస్తున్నది? నయా పైసా ఇది లేదు. అంత పేదలే కదా.